హాయ్ గైస్, నేనే మీ కళ్యాణి. వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ లైఫ్ స్టైల్ 19. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. ఈ వీడియోలో ఒక రెసిపీ అయితే షేర్ చేయబోతున్నాను, చికెన్ దమ్ బిర్యానీ. ఇది నా స్టైల్లో అయితే నేను ఎప్పుడు ఎలా చేస్తానో అలానే చేస్తున్నాను. మెయిన్ ఏంటంటే మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఆంటీకి చికెన్ దమ్ బిర్యానీ చేసి తీసుకురమ్మను అన్నారంట. అందుకనే చేస్తున్నాను. అయితే బాగా క్లీన్ చేసి పెట్టిన హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. దాంట్లో అయితే కొద్దిగా పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, బిర్యానీ మసాలా, నెక్స్ట్ ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక కప్పుతో, పెద్ద కప్పుతో కప్పుడు పెరుగు అయితే తీసుకోవాలన్నమాట. ఈ క్వాంటిటీ ఏంటంటే కేజీ రైస్ బిర్యానీ అయితే చేసుకుంటున్నాను అనమాట. మెయిన్ మీరు దేంట్లో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నారో ఆ కడాయిలోనే ఇలా కలిపేసేయండి. ఇంకా పెరుగు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ ముందుగా వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఇలా బాగా కలిపేసేయండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 ఆర్ 15 మినిట్స్ మ్యారినేట్ చేసుకొని అలా పక్కన వదిలేయండి. అయితే ఇలా కలుపుకున్న తర్వాత ధనియాల పౌడర్, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని మళ్ళీ బాగా కలిపేసేయండి. కలుపుకున్న తర్వాత మనం ఆనియన్స్ వేయించుకున్నాం కదా, అదే ఆయిల్ని ఈ చికెన్లో అయితే వేసుకోవాలన్నమాట. చికెన్లో వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. అంటే ఒక 10 ఆర్ 15 మినిట్స్ అయితే అలా వదిలేయండి పక్కన. వదిలేసిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఇది మనం బిర్యానీ చేస్తున్నాం కదా, ఇదే కడాయిని గ్యాస్ మీద అయితే పెట్టేసుకోవాలన్నమాట. గ్యాస్ మీద పెట్టుకొని మనం ఇవి మ్యారినేట్ చేసుకోకముందే రైస్ని అయితే నానబెట్టేసేయండి. నేనైతే అలా నానబెట్టేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే గ్యాస్ మీద అయితే ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ పెట్టుకున్నాను. ఇటువైపు చికెన్ దమ్ బిర్యానీ కోసం రైస్ బాయిల్ చేయాలి కదా, దానికోసం వాటర్ని అయితే పెట్టుకొని అందులో హోల్ బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని వాటర్ ఏమో బాగా మరగాలన్నమాట. ఎంత బాగా మరిగితే అంత మంచిది. మరిగేలోపు ఇటువైపు అయితే చికెన్ని బాగా వేయించుకోండి. అంటే ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తేలాలి. అప్పుడు మనకి ముక్క అనేది సాఫ్ట్గా ఉంటుంది, బాగా ఉడుకుతుంది. నెక్స్ట్ ఇంకేంటంటే మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడా బాగా కలుస్తాయి. ఇంకా అటువైపు చికెన్ ఉడుకుతూ ఉంటుంది కదా, ఇటువైపు అయితే ఈలోపు వాటర్ బాగా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి గరిటతో నీట్గా కలిపేసేయండి. ఇక్కడైతే ఫిల్ అయిపోయిందండి, కానీ సరిపోయిందిలండి. ఇంకా రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి సాల్ట్ అయితే కొంచెం రైస్కి సరిపడినంత సాల్ట్ వేసుకోండి, లేకపోతే బిర్యానీ అంతా చప్పగా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే చూసారు కదా, ఇటువైపు ఆయిల్ పైకి తేలి ముక్క అనేది బాగా ఉడికిపోయింది. ఇంకా గ్రేవీ లాగా బాగా వచ్చింది కదా. ఈ కంటెస్టెంట్ ఇలా వచ్చిన తర్వాత మనం రైస్ అనేది 75% ఉడికితే సరిపోతుందండి. మరీ బాగా ఉడికిపోయినా మెత్తగా అయిపోతుందనమాట. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉడికిపోతే సరిపోతుంది. ఇలా ఉడికిన రైస్ని ఇలా తీస్తూ మనం పక్కన వేయించుకున్న చికెన్లో వేస్తూ లేయర్లుగా వేసుకోవాలి. ఇలా లేయర్లుగా వేసేటప్పుడు కొంత చికెన్ ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు రైస్ వేసాం కదా, దీనిపైన చికెన్ కూడా ఇంకో లేయర్ లాగా వేసుకోవచ్చు. అలా కాదు అనుకున్నప్పుడు నేనైతే ఇక్కడ కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యినైతే యాడ్ చేసుకుంటున్నాను. ఈ ప్రాసెస్లోనే ఇక్కడ మీరు చికెన్ కూడా వేసుకోవచ్చు అనమాట. వేయించి పెట్టుకున్నది ఒక ప్లేట్లోకి తీసుకొని, నేనైతే చికెన్ తీయలేదు, చికెన్ కిందనే అలా పెట్టేశాను. దానిపైన మళ్ళీ రైస్ అయితే వేసుకుంటున్నాను. రైస్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా, నెయ్యినైతే యాడ్ చేసుకొని దీనిపైన మూత పెట్టేసేయండి. టైట్గా ఉన్న మూతను పెట్టుకోవాలి. లేకపోతే గోధుమ పిండి ముద్దగా చేసి చుట్టూరు వేసి ఒక ప్లేట్ పెట్టుకుని టైట్గా ఉంటుందన్నమాట. దీంట్లో ఉన్న గాలి అనేది బయటకు పోకుండా ఉంటుంది. నేనైతే నాకు అంత టైం లేదండి, బాబు దగ్గరికి వెళ్ళాలి. ఇంకా అప్పటికే టైం అయిపోతుంది, వీడియో తీసుకుని ఉండిపోయాను. ఇంకా ప్లేట్ పెట్టేసి దానిపైన మనం అల్లం వెల్లుల్లి దంచిన రాయి ఉంటుంది కదా, ఆ రాయిని అయితే పెట్టేశాను అనమాట. టైట్గా ఉంటుంది, గాలి బయటకు వెళ్ళకుండా ఉంటుందని. ఇలా అయితే ఒక 20 మినిట్స్ ఆర్ ఒక 15 కానీ 20 నిమిషాలు వదిలేయండి. వదిలిస్తే మనకి చికెన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా అయితే సింపుల్ ప్రాసెస్లో అయిపోతుందని నా ఐడియా. అందుకని ఎప్పుడు చికెన్ దమ్ పెట్టినా ఇలానే పెడతాను. అయితే
ఎప్పుడు కూడా వీడియో తీయడం అవ్వట్లేదు. మెయిన్ యూట్యూబ్‌లో పెట్టట్లేదు. ఇంట్లో చేసుకుంటున్నాను గానీ అని. ఈరోజు కష్టమైన వీడియో షూట్ చేద్దామనేసి వీడియోనైతే షూట్ చేశాను. అయితే మీరు కూడా ఇదే ప్రాసెస్‌లో చేస్తారా? ఏ ప్రాసెస్‌లో చేస్తారనేది నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకోటేంటంటే చికెన్ తక్కువేశాను అనుకోవచ్చు. పిల్లలేంటంటే పీసులు తక్కువ, రైస్ ఎక్కువ వచ్చేటట్టుగా చేయమని చెప్పు మీ పేరెంట్స్‌కి అన్నారంట మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్సు. అందుకని అలా చేశాను. యాక్చువల్‌గా అయితే కేజీ చికెన్‌కి కేజీ రైసు యాడ్ చేసుకోవాలి. ఇంకా చికెన్ ఎక్కువే ఉండాలనమాట. కాకపోతే నేను హాఫ్ కేజీ చికెన్ అనేది యూజ్ చేశాను. ఇంకా పిల్లల కోసం కదా! పిల్లల కోసమని ఇంకా బాక్స్ అయితే ఇక్కడ కట్టేస్తున్నాను. ఆ క్యానా నింపుగా అయితే ఫిల్ చేశానండి. వండిందంతా కూడా క్యానా పట్టేసిందనమాట కరెక్ట్‌గా. ఇది 5 కేజీల డబ్బా అనమాట. కేజీ రైసు, నెక్స్ట్ హాఫ్ కేజీ చికెను అలా పట్టేసింది డబ్బా అనమాట నీట్‌గా. ఇంకా పిల్లల కోసం కదా అనేసి అయితే ఇంకా ప్యాక్ చేశాను అని చెప్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ ఇంకా బాక్స్‌తో అయితే కొద్దిగా చికెన్ కూడా పట్టుకున్నాను. గ్రేవీలాగా కలుపుకుంటారేమో అని. ముందు రోజు వీడియోలో మీకు చెప్పాను కదా! గులాబ్ జామ్ చేశాను తనీస్ కోసమని. అది అలా బన్నీ కోసం కొంచెం ఉంచేసి కొంచెం తనీస్‌కైతే ప్యాక్ చేసేసాను. నెక్స్ట్ జీడిపప్పు, వాడికి తీసుకున్న ఐటెమ్స్ ముందు రోజు తీసుకున్నానని వీడియోలో చెప్పాను కదా! ఇవన్నీ అయితే తీసుకున్నాను. ఇంకా మా హస్బెండ్ అప్పటికే టైం అయిపోతుంది, తొందరగా బయలుదేరు తర్వాత వీడియో తీసుకుందాం అంటున్నారు. లేదండి, ఎప్పుడు కూడా ప్రాపర్‌గా వీడియో అనేది షూట్ చేయట్లేదు. హడావిడిగా వెళ్ళిపోతున్నాము బాబు దగ్గరికి. బాబుకి ఏమేమి చేసామో ఏంటో వీడియో తీస్తాననేసి అయితే వీడియో తీస్తున్నాను. అదైతే లగేజ్ అండి. ఇవన్నీ కూడా వాడికి తిన్నివన్నమాట. ఇంట్లో గులాబ్ జామ్ ఆర్డర్ చేశాను. మిగతావన్నీ బయట తీసుకున్నాననమాట. నెక్స్ట్ అయితే ఇంకా తనీస్ దగ్గరికైతే బయలుదేరేసాము. బైపాస్ రోడ్‌లో అయితే వెళ్ళిపోతున్నామనమాట. నెక్స్ట్ వెళ్ళేటప్పుడు అలా చిన్న వీడియో క్లిప్ తీసుకుందామని చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను. ఇక్కడ లగేజు బన్నీకి ఒక బ్యాగు, నాకొక బ్యాగు. అంటే ఫుడ్ బ్యాగ్ అంతా నా చేతిలో ఉంది. ఇంకా వాడికి తీసుకున్నాం కదా! తినే ఐటెమ్స్ అన్నీ కూడా అవన్నీ అయితే ఒక బ్యాగ్‌లో. ఇంకా వాడి లగేజ్ అంతా కూడా మా హస్బెండ్ అయితే ముందునైతే పెట్టుకున్నారనమాట. వర్షం పడుతుంది కదా! ఇంకా తడిచిపోతామేమో, ఇంకా బ్యాగ్‌లో లగేజ్ కూడా తడిచిపోతుంది, బురద అయిపోతుంది అనేసి అయితే ముందున పెట్టేశారు. ఇంకా తనీష్ దగ్గరికి వెళ్ళేసరికి అరౌండ్ 1 అయింది. అక్కడికి వెళ్ళాక తనీషు వాళ్ళ ఫ్రెండ్స్ అంతమంది ఫుడ్ తినేసిన తర్వాత ఔటింగ్‌కి అయితే తీసుకెళ్ళామండి భీమిలి బీచ్‌కి. అయితే వీడియోలో మీకు బిర్యానీ అలా కనిపించొచ్చు. నిజంగా కలర్ గానీ, టేస్ట్ గానీ చాలా బావుందండి. వాళ్ళ ఫ్రెండ్స్ అంట ఆంటీ చాలా చేశారా, ఆంటీకి థ్యాంక్ యూ అని చెప్పు, బావుందని చెప్పు అని మా అబ్బాయితో చెప్పారంట. అమ్మ నువ్వు చేసావంటమ్మా బిర్యానీ. మా ఫ్రెండ్స్ అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారు అనేసి అంటున్నాడు. నేనైతే అలా చిన్న రీల్స్ అవి తీసుకుందాము. బావుంది కదా వెదరు. అంటే తుఫానులా ఉంది కదా! కొంచెం ఎండ ఏం లేదు అనేసి అంటే ఇద్దరు కూడా నా ఎనకాలే వచ్చేసి వాళ్ళు కూడా ఆడుకుంటున్నారు. అలా బీచ్‌లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉన్నామండి. ఎక్కువ టైం అయితే లేము. అలా హాఫ్ అన్ అవర్ అలా ఉండైతే మళ్ళీ తిరిగి రిటర్న్ అయితే హాస్టల్‌కి వచ్చేసి హాస్టల్‌లో వాడి లగేజు, నెక్స్ట్ బెడ్‌షీట్లు అన్నీ కూడా ఎక్కడివక్కడ వాడి లగేజ్ సర్దేసి ఇంకా హాస్టల్ నుంచి అయితే రిటర్న్ అయిపోయాము. హాస్టల్ నుంచి రిటర్న్ అయిపోయిన తర్వాత మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేదు. వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. చికెన్ బిర్యానీ మీకు ఎలా అనిపించింది? మీరు కూడా ఇదే స్టైల్‌లో చేస్తారా ఏంటనేది కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేసేసేయండి తప్పనిసరిగా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. కీప్ వాచింగ్.